గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక కులగణనలో మిస్ అయిన వాళ్ళ కోసం ఇయాల్టీ నుంచి సర్వే వివరాల నమోదుకు ఈ నెల 28 వరకు ఛాన్స్. 3 పద్ధతుల్లో వివరాలు తీసుకునేందుకు ఏర్పాట్లు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఈసారైన సర్వేలో పాల్గొంటారా లేదా అని చర్చ. గత సర్వేలో పాల్గొనని వాళ్ళ సంఖ్య 16 లక్షలు ఉండొచ్చని అంచనా. విధంగా కులగణనలో మిస్ అయిన వాళ్ళ కోసం ఇయాల్టీ నుంచి సర్వే చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే ఇంతకుముందుకు సర్వే చేపట్టినప్పుడు పాల్గొనలేదో వాళ్ళంతా ఈసారి ఆన్లైన్ ద్వారా కూడా తన వివరాలు ఇవ్వచ్చు అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ విధంగా కులగణనలో ఇంత ముందుకు పాల్గొన్న వాళ్ళ సంఖ్య పూర్తిగా 16 లక్షలు ఉండొచ్చు అన్న అంచనా వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి వాళ్ళందరూ పాల్గొనాలి తప్పకుండా. అప్పుడే సమగ్ర నివేదిక వస్తుంది బీసీ ప్రతి కులాల వారిగా అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు చూసుకోవచ్చు. ఈసారైనా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు పాల్గొంటారన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కేసీఆర్ అప్పట్లో కాలేజీ స్టూడెంట్తో చేయించిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక. ఆ సర్వేలో కేవలం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనే 4 కేటగిరీలనే చూపారు. అందులో బీసీలు 51%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, మిగతా వాళ్ళు ఓసీలుగా ఉన్నారు. మరి మైనార్టీలు ఎక్కడికి పోయారు? ఈ సర్వేలో ఎస్టీల్లో 82 ఉపకులాలు ఉన్నట్లు చూపారు. కానీ ఉన్నవి 59 ఉపకులాలే. స్పెల్లింగ్ తప్పులను కూడా మరో ఉపకులంగా చూపెట్టారు. కేసీఆర్ చేయించిన సర్వేను నాడు అసెంబ్లీలో పెట్టలేదు. కేబినెట్ అప్రూవ్ కూడా చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్వే తప్పుల తడక. ఈ విధంగా కేసీఆర్ అప్పట్లో విద్యార్థులతో కాలేజీ స్టూడెంట్లతో చేయించిన సర్వే అదంతా తప్పుల తడకగా ఉంది. అది అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు, దాన్ని ఆమోదం కూడా చేయలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా తప్పుల 82 ఉపకులాలుగా చూపించారు. ఈ విధంగా ఉన్నవి ఇంతకుముందుకు ఎస్టీల్లో 89 ఉపకులాలు చూపించారు. కానీ ఎస్టీల్లో సర్వేలో 89 ఉపకులాలుగా చూపించారు. కానీ ఉన్నది మాత్రం 52 ఉపకులాలే. మరి మైనారిటీల సంఖ్య ఇందులో చూపించలేదు. వాళ్ళు ఎక్కడ పోయారు అన్నట్టుగా ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చేయించిన సర్వేను ఉద్దేశించి మాట్లాడగా చూడొచ్చు. బీసీ కోటాపై బీజేపీ స్టాండ్ ఏంటి? 42% రిజర్వేషన్లపై 10 రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. దమ్ముంటే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ పెట్టి ఆమోదించాలి సీఎం రేవంత్ రెడ్డి. మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని కిషన్ రెడ్డి కూడా చెప్పారు. కాకపోతే ఎప్పుడు బీసీగా మారారన్న తేదీలోనే తేడా ఉండొచ్చు. వచ్చే బడ్జెట్ సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు, కులగణన నివేదికపై కమిషన్ లేదా కమిటీ వేస్తాం. మార్చి నెలాఖరులోగా 100% రైతు భరోసా, త్వరలో మహిళలకు 2500 స్కీమ్. కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చించలేదు. ఎవరేమనుకున్నా నా పని నేను చేసుకుపోతా. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో వెల్లడి. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాహుల్ గాంధీతో ఇక్కడ 50 నిమిషాల పాటు సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు ఢిల్లీలో. ఈ విధంగా రాహుల్ గాంధీకి నాకు ఎలాంటి తేడా లేదు, గ్యాప్ రాలేదు. ఆయన ఏదైతే పనులు అప్ప చెప్తున్నారో అవే చేసుకుంటూ వస్తున్నా, ఆయన మాటలకు అనుగుణంగానే ఉన్నా అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఇక్కడ ప్రతిపక్ష నాయకులు అన్నట్టుగా, ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడేగా చూసుకోవచ్చు. ఈ విధంగా కులగణన ఎలాంటి అవకతవకలు జరగలేదు, అందుకే మరొకసారి కూడా కులగణన చేపడతామన్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విధంగా మోడీ లీగల్లీ కన్వర్టెడ్ అని మోడీ లీగల్లీ కన్వర్టెడ్ అని కిషన్ రెడ్డి కూడా చెప్పారు. కానీ అది ఎప్పుడు కన్వర్ట్ అయ్యారనేది కొంచెం తేదీలో తేడా ఉండొచ్చు అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే బడ్జెట్ సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు, కులగణన నివేదికపై కమిషన్ లేదా కమిటీ వేస్తాం. మార్చి నెలాఖరులోగా 100% రైతు భరోసా అన్నట్టుగా ఇక్కడ త్వరలో మహిళలకు 2500 స్కీమ్ కూడా వస్తుంది. కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చించలేదు. ఎవరేమనుకున్నా నా పని నేను చేసుకుపోతా అన్నట్టుగా ఢిల్లీలో సమావేశం, అధికార నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివిధ అంశాల గురించి మాట్లాడేగా చూడొచ్చు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తాము 10 రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామని, దమ్ముంటే పార్లమెంట్లో ప్రత్యేక సెషన్ పెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీసీ కోటాపై బీజేపీ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై 10 రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపుతాం. కేంద్రంలోని మోడీ సర్కార్ మార్చి 10లోపు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి ఈ తీర్మానాన్ని ఆమోదించాలి. బీసీలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే దేశమంతా జనగణనతో పాటు కులగణన చేయాలి. ఆ కులగణనలో ఒకవేళ తెలంగాణలోని బీసీల సంఖ్య పెరిగితే అప్పుడు మమ్మల్ని ప్రశ్నించాలి.
తప్ప గుడ్డిగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అని ఆయన పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరే ముందు సీఎం రేవంత్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ విధంగా ఇక్కడ మేము 10 రోజుల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి కులగణన ఏర్పాటు చేసిన సేకరించిన నివేదికను ప్రవేశపెట్టి ఆమోదించి ఢిల్లీకి పంపుతాం. ఇది పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి పార్లమెంట్లో ఆమోదించాలి కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా సవాల్ విసిరు. ఈ విధంగా బీజేపీ స్టాండ్ ఏమిటో బీసీ రిజర్వేషన్ గురించి బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలి. 42% బీసీ రిజర్వేషన్ని ఆమోదించాలి కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా అప్పుడు జనగణనతో పాటు కులగణన కూడా దేశవ్యాప్తంగా జరిపి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జరిపిన కులగణనలో వ్యత్యాసం వస్తే అప్పుడు మేము చేపట్టిన సర్వేను తప్పుపట్టండి, కానీ మీరు ఊహించి తప్పుడు సర్వే అని అనడం కరెక్ట్ కాదన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటైన తర్వాత ఈ విధంగా హైదరాబాద్కు బయలుదేరే ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడగా చూసుకోవచ్చు. రాహుల్తో సీఎం భేటీ, కులగణన సభకు రావాలని ఆహ్వానం. దాదాపు 40 నిమిషాలు సాగిన సమావేశం. కులగణన ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘ చర్చ. ఈ విధంగా కులగణన ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ విధంగా రాహుల్తో భేటీ అయ్యి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా కులగణన సభకు రావాలని ఆహ్వానించినట్టుగా కూడా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని. స్కూల్ ఫీజులు పెంచేస్తున్నారు, కొత్త చట్టం వస్తుందేమోనని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల నిర్వాకం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు 15 నుంచి 50% వరకు పెంచుతూ ప్రకటనలు. 25% ముందే కట్టాలని పేరెంట్స్పై ఒత్తిడి. ఆందోళన బాటలో స్టూడెంట్స్, పేరెంట్స్. రంగారెడ్డి జిల్లా ఆయత్నగర్లోని జీ హై స్కూల్ ఉన్న పరంగా 50% ఫీజులు పెంచడంతో పేరెంట్స్ శనివారం ధర్నాకు దిగారు. స్కూల్ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్, వనస్థలిపురంతో పాటు పలు చోట్ల బ్రాంచులు ఉన్న ఓ కార్పొరేట్ స్కూల్ క్లాసుల వారీగా 30 నుంచి 40% వరకు ఫీజులను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీనివల్ల ఒక్కో క్లాసుకు 25,000 నుంచి 55,000 వరకు ఫీజులు పెరగనున్నాయి. ఈ విధంగా హైదరాబాద్లో ఒక కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు 30% నుంచి 40% పెంచుతుంది ప్రతి ఒక్క క్లాస్కు అన్నట్టుగా ఫీజుల వివరాలు ముందే తెలియజేయడంతో ఈ విధంగా ఆ స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపై ఇక్కడ నిరసనలు వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. అయితేనారు రోడ్ల మీద ఈ విధంగా పెంచుతూ పోతే మేము ఆ పిల్లలను ఎలా చదివించుకోవాలన్నట్టుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా చూడొచ్చు. రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు ఉన్నపలంగా ఫీజులు పెంచేస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే వచ్చే ఏడాది ఫీజులను నిర్ణయిస్తున్నారు. దాదాపు మెజార్టీ స్కూళ్లు ఇప్పటికే తమ ఫీజులను 15 నుంచి 50% దాకా పెంచేశాయి. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకుందనే ప్రచారం మేనేజ్మెంట్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. చట్టం తెచ్చాక ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచే అవకాశం లేనందున ముందే ఫీజులు పెంచుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం తెచ్చాక ఫీజులను ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకొస్తుందనే ప్రచారంతో మేనేజ్మెంట్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. చట్టం తీసుకొచ్చాక ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచే అవకాశం లేనందున ముందే ఫీజులు పెంచుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజుల నియంత్రణపై రాష్ట్ర సర్కార్ ఫోకస్. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆకునూరి మురళి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటికే పేరెంట్స్, మేనేజ్మెంట్, విద్యావేత్తలతో సమావేశాలు నిర్వహించింది. విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఫీజుల నియంత్రణపై ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న కారణంగా ముందే ప్రైవేట్ విద్యా సంస్థలు అలర్ట్ అయ్యి ముందే ఇక్కడ ఫీజులు పెంచుతున్నట్టుగా చూడొచ్చు. దానికి సంబంధించే ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రైవేట్ స్కూళ్ళు తమకు తోచిన విధంగా అంత భారీగా విద్యార్థుల ఫీజులను పెంచేస్తున్నారు. దానివల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు భారం అవుతున్నట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కొంచెం ఊరట కలిగించినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంకా జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. విద్యార్థులు ఏదైతే స్కూళ్ళ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇక్కడ ఫీజులు తగ్గించే అవకాశం ఉంటుంది. లేకపోతే విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో చూసుకుంటే క్వాలిటీ లేదు. అక్కడ వాళ్ళకు సరైన కనీస వసతులు కూడా ఉంటాయి, బాత్రూమ్లు కూడా ఉంటాయి. అక్కడ చదివించలేని పరిస్థితి. దానివల్ల ప్రైవేట్ స్కూళ్ళను గిరాకీ ఎక్కువ పెరుగుతున్న సందర్భంగా విద్యార్థులు దానివల్ల ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు మాత్రం ఇక్కడ ఫీజులు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఇక్కడ విద్యార్థుల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఆర్థికంగా.
34 రోజుల్లో 50 కోట్ల మంది ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు కేవలం 34 రోజుల్లోనే దాదాపు 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు యూపీ సర్కార్ తెలిపింది. 34 రోజుల్లో మహాకుంభమేళాలో 50 కోట్ల మంది ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సరికొత్త రికార్డు నమోదైందని ఇక్కడ వార్త చూడొచ్చు. ఆ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు కేవలం 34 రోజుల్లోనే దాదాపు 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు యూపీ సర్కార్ తెలియజేసింది. 50 కోట్ల మంది 34 రోజుల్లోనే పుణ్యస్నానాలు చేసుకున్నారంట ఇక్కడ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న సందర్భంగా. ఈ విధంగా దీని సందర్భంగా తొక్కిసలాట కూడా జరుగుతుంది. ఇక్కడ అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ యాక్సిడెంట్లు జరిగి ఈ విధంగా వెళ్ళే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వెళ్ళకపోవడం బెటరు అని మనం చూడవచ్చు. ఇక్కడ వాట్సాప్ డీపీ స్కామ్ 4 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు. ముంబైలోని ఓ ఇంజనీరింగ్ అండ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని 4.4 కోట్లు మోసపోయింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫోటోను వాట్సాప్ డీపీగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టి అదే కంపెనీలో పనిచేసే ఉద్యోగిని నమ్మించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. విధంగా వాట్సాప్ డీపీ స్కామ్ 4 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు. ముంబైలోని ఇంజనీరింగ్ అండ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని 4.4 కోట్లు మోసపోయింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టి అదే కంపెనీలో పనిచేసే ఉద్యోగిని నమ్మించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ విధంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని అక్కడ కంపెనీలో పనిచేసే ఇంజనీరింగ్ ఉద్యోగిని నుంచి 4.4 కోట్లు కొట్టేసారు సైబర్ నేరగాళ్ళు. ఈ విధంగా వాట్సాప్ డీపీ ద్వారా కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ఆర్థికంగా నష్టపోతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు ఇంజనీరింగ్. ఈ విధంగా ఇక మన మేనేజింగ్ డైరెక్టర్ పేరు చెప్పి ఇక్కడ అధిక మొత్తం వసూలు చేసినట్టుగా చూడవచ్చు సైబర్ నేరగాళ్ళు. ముంబైపై ఢిల్లీ విన్. WPL 3వ సీజన్లో ఢిల్లీ బోణి చేసింది. శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ముంబై ఇచ్చిన 165 రన్స్ టార్గెట్ను 8 వికెట్లు కోల్పోయిన ఆఖరి బాల్కు అందుకుంది. ముంబైపై ఢిల్లీ విన్. ఈ విధంగా WPL 3వ సీజన్లో ఢిల్లీ బోణి చేసింది. శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ముంబై ఇచ్చిన 165 రన్స్ టార్గెట్ను 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బాల్కు అందుకుంది. ఇక్కడ క్రికెట్ వివరాలు మనం చూడవచ్చు. ఇక్కడ మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే, రిపేర్లు చేసే బదులు కొత్తగా కడితేనే మేలు. తుది నివేదికలో పేర్కొన్న NDSA రిపేర్లు చేసినా ఎన్నాళ్ళుంటుందనే గ్యారంటీ లేదు. మళ్ళీ భారీ వరద వస్తే తట్టుకోవడం అనుమానమే. డిజైన్లలో లోపాలతో పాటు మెయింటెనెన్స్ పట్టించుకోలేదని వెల్లడి. 2 వారాల్లో సర్కారుకు నివేదిక అందే ఛాన్సు. ఈ విధంగా రిపేర్ల బదులు పూర్తిగా కూల్చేయడమే బెటరు. ఇది మళ్ళీ రిపేర్లు చేస్తే భారీగా వరద వచ్చినప్పుడు ఇది తట్టుకొని లేదని చెప్పొచ్చు. అనుమానం తట్టుకునే పరిస్థితి లేదన్నట్టుగా అనుమానం వస్తుంది. ఇక్కడ తట్టుకోవడమే అనుమానం. డిజైన్లలో లోపాలతో పాటు మెయింటెనెన్స్ పట్టించుకోలేదని వెల్లడి. అప్పుడు క్వాలిటీకి సంబంధించి డిజైన్ కూడా సరిగా వేయలేదు అప్పటి ఇంజనీర్లు, దీనిపై పనిచేసిన ఇంజనీర్లు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సరైన ప్రణాళిక వేయలేదు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దానివల్ల అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం, అదేవిధంగా ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా క్వాలిటీ తగ్గిపోయింది. ఇది తట్టుకొని నిలబడే పరిస్థితి లేదు. మళ్ళీ దీన్ని పూర్తిగా కూల్చి మళ్ళీ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన 7వ బ్లాక్ను కూల్చి మళ్ళీ కట్టాల్సిందేనని ఇప్పటికే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కొందరు చెప్పారు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కూడా అదే అభిప్రాయానికి వచ్చిందని తెలిసింది. 7వ బ్లాక్ను పూర్తిగా కూల్చేసి కొత్తగా నిర్మిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తన తుది నివేదికలో NDSA నిపుణుల కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. 7వ బ్లాక్ కింద భారీ అగాధం ఉన్నదని, దాన్ని ఇప్పటికే గ్రౌటింగ్తో పూడ్చారని, ఈ బ్లాక్కు రిపేర్లు చేసినా ఎన్నాళ్ళు పటిష్టంగా ఉంటుందన్నది చెప్పలేమని రిపోర్ట్లో వెల్లడించినట్లు తెలిసింది. కొద్ది వరదకే 7వ బ్లాక్ కుంగిందని, భవిష్యత్తులో భారీ వరద వస్తే అది తట్టుకుంటుందన్న గ్యారంటీ కూడా లేదని పేర్కొంటున్నట్టు సమాచారం. బ్యారేజీ కట్టిన ప్రాంతంలో నది వెడల్పు ఒక్కసారిగా కుంచుకుపోయినట్టు ఉంటుందని, ఫలితంగా భారీ వరద వస్తే తన్నుకొచ్చే ప్రమాదం ఎక్కువ అని పేర్కొన్నట్లు తెలుస్తున్నది. ఈ విధంగా ఏదో రిపేర్లు చేస్తే ఈ విధంగా ఇది నిలబడి భారీ వరద వచ్చినప్పుడు మామూలుగా చిన్నదానికే ఈ విధంగా మరమ్మతులు చేయాలి. రిపేర్లు వచ్చినాయి ఈ ప్రాజెక్టుకు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది చిన్న వరదకే. భారీ వరద వస్తే ఎంత మరమ్మతులు చేసినా ఇది నిలబడే ప్రసక్తి లేదన్నట్టుగా ఇక్కడ ఇంజనీరింగ్ ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు చెప్పుకొచ్చారు. ఈ విధంగా
దాన్ని పూర్తిగా కూల్చేసి మళ్ళీ నిర్మాణం చేపట్టాలన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 15 మంది మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులు, 37 మందికి తీవ్ర గాయాలు, పలువురి పరిస్థితి విషమం. కుంభమేళాకు వెళ్లేందుకు వేలాదిగా పోటెత్తిన భక్తులు, 2 ప్లాట్ఫామ్ల వద్ద ట్రైన్స్ ఎక్కేందుకు ఒక్కసారిగా పరుగులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో కిక్కిరిసిన జనం. ఈ విధంగా మహాకుంభమేళాకు యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ రైళ్లను ఆ విధంగా ప్రయాణికులు వెళ్ళడానికి అక్కడికి ఈ విధంగా ఢిల్లీలో తొక్కిసలాట జరిగి 15 మంది మృతి చెందిరు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చూడవచ్చు. దీనికి ప్రధాని మోడీ దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసినట్టు ఇక్కడ మనం వివరాలు చూడవచ్చు. ఈ విధంగా మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా చూడవచ్చు. రాహుల్ కులమేంది, కాంగ్రెస్ దీనిపై చర్చకు సిద్ధమా? బండి సంజయ్. మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ముస్లింలను బీసీలో చేర్చితే ఆమోదించమని కామెంట్. సీఎం వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, కుల రాజకీయాలు మానుకోవాలి కిషన్ రెడ్డి. మోడీ క్యాస్ట్ను 1994లోనే కాంగ్రెస్సే బీసీలో చేర్చిందని వ్యాఖ్య. రాహుల్ కులమేంది అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడిన దానికి గాను బండి సంజయ్ రాహుల్ గాంధీ కులమేంది అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా సీఎం మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ముస్లింలను బీసీలో చేర్చితే విధంగా కాంగ్రెస్ దీనిపై చర్చకు సిద్ధమా అన్నట్టుగా బండి సంజయ్ తెలియజేస్తారు. రాహుల్ గాంధీ కులం ఏంది అన్నట్టుగా దీనికి సిద్ధమా చర్చకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు బండి సంజయ్. ఈ విధంగా మైనారిటీలను బీసీలో చేర్చితే మేము ఒప్పుకోమన్నట్టుగా చెప్పుకొస్తుండు, ఆమోదించమన్నట్టుగా మాట్లాడుతున్నారు బండి సంజయ్. సీఎం వ్యాఖ్యలు కరెక్ట్ కాదని కుల రాజకీయాలు మానుకోవాలని కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు. మోడీ క్యాస్ట్ను 1994లో అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీలో చేర్చింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. దేశమంతా కులగణన చేపట్టి రాహుల్ కులం అడగండి, బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్. బండి సంజయ్ పుట్టుకతో ఓబీసీ కానీ మోడీ కాదు, కులగణనపై కేంద్రం వైఖరేంటో చెప్పాలని డిమాండ్. ఈ విధంగా కులగణన బండి సంజయ్ పుట్టుకతోని ఓబీసీ కానీ మోడీ కాదన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దేశమంతటా కులగణన చేపట్టి రాహుల్ కులం అడగండి అన్నట్టుగా ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. థ్యాంక్ యూ హోమియో కేర్ స్పెషాలిటీ చికిత్సలు, హైపర్ థైరాయిడ్, గైటర్, హార్మోన్ సమస్యలు, జుట్టు రాలట, పీసీఓడి, నెలసరి సమస్యలు. హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి, ఉచిత కన్సల్టేషన్, చికిత్సలపై 15% తగ్గింపు అన్నట్టుగా ఈ విధంగా హోమియో కేర్ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.